ఎదురుగానే కనపడుతుంది. వధింపబడిన గొర్రె పిల్ల యేసు బలమును మహిమయు పొందనర్హుడు. వధింపబడిన గొర్రె పిల్ల యేసు బలమును మహిమయు పొందనర్హుడు. మనకు బలమయ్యున్న దేవుడు, మనకు బలమయ్యున్న దేవుడు, మనకు బలమయ్యున్న దేవుడు, మనకు బలమయ్యున్న దేవుడు. నేను నిన్ను బలపరచును, నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. నేను నిన్ను బలపరచును, నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. వధింపబడిన గొర్రె పిల్ల యేసు బలమును మహిమయు పొందనర్హుడు. వధింపబడిన గొర్రె పిల్ల యేసు బలమును మహిమయు పొందనర్హుడు. దేవుని వాక్యంలో కొన్ని నిమిషాలు మనం చూద్దాం. అప్పుడు వాక్య పెరుగులో నన్ను నేను నిన్ను నీవు సరి చేయబడి, దేవుని యొక్క వాక్యము మన మీద నింద మోపుతుంటే ఏ ఏ విషయాలలో దేవుని యొక్క వాక్యం మనపై నింద మోపుతుందో ఆ విషయాల్లో నెల దేవుని యొద్ద మనము ఒప్పుకొని క్షమాపణను కోరి ఒక నూతనమైన తీర్మానంతో ప్రభు యొక్క వలను మనము సమీపించగలిగాం. అందుకొరకై యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని మనమందరం కూడా కలిసి చదువుతాము. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం అందరం కలిసి. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఎలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. ఆయన ఎట్టివాడై ఉన్నాడో ఈ లోకంలో మనమును అట్టివారమై ఉన్నాము. ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో మిమ్మల్ని స్తుతించి ఆరాధించుట కొరకై మీరు ఇచ్చిన చక్కని అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం. తిరిగి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవ, మీ బలను మేము సమీపించక మునుపుగా మీ వాక్యంలోంచి మా గమనం తెచ్చిన మీ లేఖన భాగాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. దేవ, కనికరించి చూపించము. ఈ లోకంలో మీరు ఏ విధంగా ఉన్నారో మేము కూడా ఈ లోకంలో అటువంటి వారిగానే ఉండవలసిన వారమై ఉన్నాం. దేవ, మరి అప్పుడే తీర్పు దినమందు మేము ధైర్యంగా మీ స్వరూపంలో మేము నిలబడగలం. ఒకవేళ మా జీవితాలలో తీర్పు దినము కొరకై మీ ఎదుటికి ధైర్యంగా రాలేకపోతున్నటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మాలో నుంచి మేము తీసివేసుకున్నట్టు కొరకై మీ వాక్యంలో నుంచి మాతో మీరు మాట్లాడవలసిందిగా మీకు ప్రార్థన చేస్తున్నాం. మీ కృపకై అప్పగించుకుంటున్నాం. మీ కార్యక్రమం దయచేయండి. మీ ఏర్పాట్లో ఉంచము. మీ దాసును మీరు జ్ఞాపకం చేసుకోవాలని కృప కోరుకుంటూ మా అందరితో కూడా మీరు మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చదువుతున్నటువంటి వాక్య భాగము యోహాను రాస్తూ తాను ఈ విధంగా అన్నాడు, తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నదంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారిని మాదిరికరంగా ఉంచండి అని చెప్పాడు. ఎందుకంటే ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు ఎట్లా ఉన్నాడో ఈ లోకంలో జీవించినటువంటి మనము కూడా అట్లాగే
ఉండవలసిన వారు. ఒకవేళ పౌలు అన్నాడు, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు ప్రసవ వేదన మరలా నాకు కలుగుతుంది అని చెప్పాడు. ఎందుకు అంటే క్రీస్తు స్వరూపము మనలో ఏర్పడాలి. ఆయన ఎటువంటి వాడిగా ఈ లోకంలో జీవించాడో ఈ లోకంలో మనము కూడా అటువంటి వారిగా జీవించాలి. ఆయన ఎటువంటి వాడు ఈ లోకంలో అంటే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే రండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని చదివితే మనకు అర్థమవుతుంది. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఒకటేసి కింద రాయబడుతూ వచ్చింది, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడట? ప్రేమ అయి ఉన్నాడు. అందుకే 17వ వచనం అన్నాడు, ఆయన ఎట్టివాడో మనమును కూడా అట్టివాడు. ఏంటి ప్రేమ అంటే? ఏంటి ప్రేమ అంటే? ఇచ్చిపుచ్చుకోవడమా? ప్రేమ అంటే గౌరవ మర్యాదల? ప్రేమ అంటే అనురాగము ఆప్యాయతల? దేవుని వాక్యంలో 1-2 మాటలు మనం చూద్దాం. ఆయన ప్రేమ అయి ఉన్నాడు అని చూస్తూనే ఆ ప్రేమకు నిదర్శనం ఏంటో దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దాం. రండి, రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8-10 వచనాలు. ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమీ ఎవరికి అచ్చి ఉండవద్దు. పొరుగు వారిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చిన వాడు. ఇప్పుడు 10వ వచనం, ప్రేమ పొరుగు వారికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగియుట ధర్మశాస్త్రమును నెరవేర్చుడి. ఇప్పుడు చెప్తాం, ప్రేమ కలిగి ఉండడం అంటే ఏంటి? ఏంటి ప్రేమ కలిగి ఉండడం? పౌలు క్షుణ్ణంగా రాశాడు. రోమాలో ఉన్నటువంటి విశ్వాసులకు రాస్తూ పత్రిక లెటర్ రాస్తూ మీరు ప్రేమ కలిగి ఉండడం అంటే ఏంటో కూడా రాశాడు. ఏంటంటే ప్రేమ కలిగి ఉండడం అంటే ధర్మశాస్త్రమును నెరవేర్చుటే. ఏంటి ధర్మశాస్త్రం యొక్క నిదర్శనం లేక నిర్వచనం అంటే నిర్గమాకాండము 20వ అధ్యాయానికి వెళ్ళాలి. నిర్వచనం ఏంటో ధర్మశాస్త్రానికి రండి. నిర్గమాకాండము 20వ అధ్యాయములో 12వ లేక 11, 12 వచనం నుండి 17వ వచనం వరకు, 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరచెను. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను అతని దాసులైనను అతని దాసినైనను అతని ఎద్దులైనను అతని గాడిదైనను ఈ పొరుగువాని దగ్గర దేనినైనను ఆశింపకూడదని చెప్పాను. ఇప్పుడు ధర్మశాస్త్రం ఇశ్రాయేలు వారికి ఇవ్వబడింది ఇదే. ధర్మశాస్త్రం అనగా 10 ఆజ్ఞలు అని మనం చూస్తాం. ఈ 10 ఆజ్ఞల విషయమే పౌలు అపోస్తలుడు రోమాలో 13వ అధ్యాయము 8-10 వచనాల్లో క్షుణ్ణంగా చెప్తూ వచ్చాడు. ఆయన ప్రేమ అయి ఉన్నాడు, మీరు కూడా ఏమై ఉండాలో? ప్రేమ అయి ఉండాలి. ఆయన ఎటువంటి వాడో ఈ లోకంలో మనము కూడా అటువంటి వారు. ఏంటి ప్రేమ యొక్క నిదర్శనం అంటే ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ఫండమెంటల్ ఆఫ్ లవ్. ఏంటి ప్రేమకు ఉన్నటువంటి సూత్రం అంటే ధర్మశాస్త్రమును
నెరవేర్చు. ఒకవేళ ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు అని మనం అన్నప్పుడు 9టిని నెరవేర్చి 10వ దాన్ని మనం ఒకవేళ తప్పిపోతే ఏమంటాడు పౌలు? 10టిని తప్పిపోయినట్లే. ఒకవేళ ధర్మశాస్త్రం నేడు ఉన్నటువంటి ఎడ్యుకేషనల్లో సిఏ అందాం, సిఏ చదివేటువంటి వ్యక్తి తన 6 సబ్జెక్టులు తీసుకుంటే 6 ఒకటి ఫెయిల్ అయినా మరణ 6 చేయాల్సిందే. సంవత్సరం వేస్ట్ అవుతుంది. సిఏలో కంపార్ట్మెంటల్ లేదు, ఉందా? లేదు. అందుకే ఈ ధర్మశాస్త్రం కూడా సిఏ వంటిదే అందాం. ధర్మశాస్త్రం అంటే 10టిలో 1 నెరవేర్చకపోయినా 10టిని మనము ఫెయిల్ అయినట్టే. అందుకే పౌలు అన్నాడు, ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే ప్రేమ. ఆ ప్రేమ ఏం చేస్తుందట? ప్రేమ తన పొరుగు వానికి ఏం చేయదట? కీడు చేయదు. అందుకే 1 కొరింథీ 13వ అధ్యాయంలో ప్రేమను గురించి పలు విధాలుగా పౌలు మాట్లాడాడు. ఏమంటాడు అక్కడ? తనను గురించి తాను మాట్లాడుతూ, నేను గణగణ మోగేటువంటి గంటనైనా ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడనే. అంటే ధర్మశాస్త్రమును నెరవేర్చకపోతే నేను వ్యర్థుడనే. ప్రేమ అనే దగ్గర ధర్మశాస్త్రం పెడదాం. అందుకే అనేక పర్యాయములు మన జీవితాలలో ఈ ధర్మశాస్త్రమునకు నిర్వచనమైనటువంటి ప్రేమకు నిర్వచనమైనటువంటి ధర్మశాస్త్రానికి, ధర్మశాస్త్రమునకు మూలమైనటువంటి దేవుని యొక్క వాక్యానికి మన హృదయంలో ఏముండదు? స్థలం ఉండదు. ఎవరి హృదయంలో అయితే దేవుని యొక్క వాక్యానికి స్థలం ఉంటుందో ఆ వ్యక్తి తన పొరుగువానికి అపకారము చేయడు, పొరుగువారిని అమర్యాదగా మాట్లాడడు, పొరుగువారిని లేక తన స్వప్రయోజనం కొరకై ఏది కూడా ఆశించదు అని 1 కొరింథీ 13వ అధ్యాయంలో పౌలు పలు విధాలుగా మాట్లాడుతూ వచ్చాడు. అయితే వాటన్నిటి జోలికి మనం వెళ్ళవలే. కానీ ధర్మశాస్త్రం నెరవేర్చాలి అంటే ఆ ధర్మశాస్త్రం ఎక్కడుండాలా? మన హృదయంలో. అందుకే పౌలు అన్నాడు, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో అన్నాడు, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయొచ్చు, సమస్త విధములైన జ్ఞానముతోనూ క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా. ఎక్కడుండాలంటే వాక్యం చేతిలో కాదు, ఎక్కడుండాలి? హృదయంలో ఉండాలి. ఒకవేళ చేరు వచ్చేటప్పుడు మనం అందరం కూడా ఒక స్వపరీక్ష చేద్దాం. సండే స్కూల్ పిల్లలను గదిలిస్తే ఎన్ని కంఠత వాక్యాలు చెప్తారు? చాలా చెప్తారు. మనం ఎన్ని చెప్పగలం? కంఠత వాక్యాలు మనం ఎన్ని చెప్పగలం? లేదు. సువార్త వాక్యాలు ఎన్ని చెప్పగలం? మనం రెఫరెన్స్తో సహా ఎన్ని చెప్పగలం? బాగా చెప్తే ఒక 5, ఒక 6, 10 చెప్తాం. మిగిలినవన్నీ అంటే ధర్మశాస్త్రం అయినటువంటి దేవుని యొక్క వాక్యం మన హృదయంలో లేకపోతే మనము ధర్మశాస్త్ర విషయంలో ఏమవుతున్నాం? తగ్గిపోతున్నాం. అందుకే ఆయన ఏమై ఉన్నాడట? ఆయన ప్రేమై ఉన్నాడు. అంటే ఆయనే ధర్మశాస్త్రము, ఆయనే వాక్యమైనటువంటి ఆ దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం ప్రకారంగా వాక్యమైనటువంటి ఆ దేవుడు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో అపవాదిని జయించేదాని కొరకు ఏ బాణము ఏ ఖడ్గాన్ని వాడాడు? ఏమన్నాడు అక్కడ? మత్తయి సువార్త 4వ అధ్యాయంలో సాతాన్ని జయించేదాని కొరకు ఏం వాడాడు అక్కడ? దేవుని ధర్మశాస్త్రం అనేటువంటి ఖడ్గాన్ని అక్కడ వాడాడు. ఏమన్నాడు చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఇక్కడ 3వ వచనం, ఆ శోధకుడు
ఆయన ఎదుకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్టు ఆజ్ఞాపించుమని. అందుకైన మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించడానికి రాయబడి ఉన్నదని. ఎక్కడ రాయబడింది? ధర్మశాస్త్రం, దేవుని యొక్క వాక్యం ఉన్నది. అందుకే ఆ తర్వాత మనం కిందకు వస్తే అంటాడు 10వ వచనం, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను. ఏదైతే వ్రాయబడుతూ వచ్చిందో ఆ విషయాలనే ప్రభు అయినటువంటి దేవుడు ఎత్తి చూపించాడు అపవాదికి. ఆ తర్వాత అపవాది యేసు ప్రభువుని విడిచి వెళ్ళాడు. అంటే ఈ లోకంలో నీవు నేను మనము, ఆయన ఎటువంటి వాడో మనము కూడా అటువంటి వారమై ఉండాలి. అందుకే మొదటి జ్ఞాపకం చేస్తున్నాం, ఆయన ఎటువంటి వాడట? ప్రేమ అయినటువంటి దేవుడు. ఆ ప్రేమయే ధర్మశాస్త్రమును నెరవేర్చుటైతే, ఆ ధర్మశాస్త్రమే దేవుని యొక్క వాక్యం అయితే, దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఎంతవరకు ఉంది? కొన్ని సందర్భాలలో ఏదైనా ఒక మాట చెప్పాలంటే బైబిల్ తీయాల్సి, చూడాల్సి. ఒక దైవజనుడు నెహెమ్యా గారు, మీరు కూడా తెలుసు, ఆయన ఎక్కడ వర్తమానం చెప్పినా బైబిల్ను చూడకుండా ఆయన చెప్పబోయేటువంటి గ్రంథము రెఫరెన్సు చెప్పి ఆ వాక్యాన్ని కూడా చెప్పిన తర్వాతే తీయించి చదివిస్తాడు. నువ్వు ఎక్కడైనా చూడు, ఏ ఉపదేశమైనా ఏ ప్రసంగమైనా ఆయన రెఫరెన్స్ మొత్తం చెప్పిన తర్వాత ఇప్పుడు ఇది చదవండి అంటాడు. ఎందుకంటే మన హృదయాలలో దేవుని యొక్క వాక్యం సమృద్ధిగా నివసిస్తే అపవాది మనల్ని జయించేదాని కొరకు ఆస్కారము ఉండదు. ఎందుకంటే ప్రతి విషయంలో దేవుని యొక్క వాక్యము లేక దేవుని యొక్క ధర్మశాస్త్రం అనేటువంటి ఖడ్గం మన నోట. అందుకే 149వ కీర్తనలోనికి వస్తాం రండి. కీర్తనలు 149వ అధ్యాయం, 149వ అధ్యాయం కీర్తన గ్రంథము 9వ వచనం చదవండి. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గం ఉన్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. చాలు. ఏముందంట వారి దగ్గర? 2 అంచులు గల ఖడ్గం ఉంది. ఆ ఖడ్గమే దేవుని యొక్క వాక్యం. వారి చేతిలోనే కాదు, వారి హృదయాలలో కూడా అంటాడు కదా. కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 1-2 వచనాలు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యకులు కూర్చుండు చోటలో కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు. దేన్ని ధ్యానించువాడు? దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించువాడు. సమయం అనక అసమయం అనక దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడైతే చదవగలమో, దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఎప్పుడైతే భద్రంగా ఉంచుకోగలమో, అప్పుడు మన జీవితాలలో దేవుని యొక్క ధర్మశాస్త్రమైనటువంటి వాక్యాన్ని మనము నెరవేరుస్తాం. యేసు ప్రభువు అన్నాడు మత్తయి సువార్తలో, నీ హృదయము నిండిన దాన్ని బట్టి నోరు. ఒకవేళ నువ్వు ఏది మాట్లాడుతున్నావు, మాట్లాడేము అంటే అది నీ హృదయంలో నిండి ఉంది. నువ్వు దేవుని వాక్యాన్ని మాట్లాడుతున్నావా, లేక వాక్యానుసారమైనది కాకుండా లోకానుసారమైనటువంటిది మాట్లాడుతున్నావా, లేదా వాళ్ళో ఎవరో మాట్లాడుతున్నారు నువ్వు కూడా మాట్లాడుతున్నావా? కాదు. నీ హృదయము దేవుని యొక్క వాక్యంతో నింపబడితే నీ హృదయంలో ఉన్నటువంటిదే నోరు మాట్లాడుతుంది. నువ్వేది మాట్లాడుతున్నావు? నీవేది మాట్లాడుతున్నా? యేసు ప్రభువు శిష్యుని అడిగాడు, అయ్యా ప్రజలంతా నన్ను గురించి ఏమనుకుంటున్నారు అంటే, పేతురు అన్నాడు, అయ్యా ఏమనుకుంటారు? నీవు నిత్య జీవపు మాటలు కలిగిన వాడు అనుకుంటున్నారు. అంటే మన నోట ఏముండబడాలా? దేవుని యొక్క వాక్యం ఉండాలి మన హృదయంలో. అందుకే పౌలు తెలియజేశాడు, ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏమై ఉన్నాడట? ప్రేమ అయి ఉన్నాడు, అనగా ధర్మశాస్త్రమును నెరవేర్చేటువంటి వాడిగా ఉన్నాడు. అంటే ఇటు ప్రేమ ఎవరికి కూడా అపకారం చేసినట్లు మనం చూడం.
అందుకే కదా 1 పేతురు 2:23-22 అంటాడు, ఆయన నోట కపటము, ఆయన ఎవరిని దూషించలేదు. ఆయనను దూషించినటువంటి వారు ఉన్నారు, ఆయనను వృద్ధిన వారు ఉన్నారు, ఆయన అవమానపరిచిన వారు ఉన్నారు, ఆయన కాని మాటలు మాట్లాడిన వారు ఉన్నారు. కానీ ఆయన ఎవరిని కూడా దూషించలేదు. ఆయన నోట ఏ కపటము ఉన్నదే మాట్లాడాడు. పిలాతు అడిగాడు, నువ్వు యూదుల రాజువా అంటే ఏమన్నాడు? అవును, నేను రాజు అనలే. ఏమన్నాడు అక్కడ? అవును, నువ్వు అన్నట్టే. సైనికులు పంపించారు, మీరు పోయి ఆయన పట్టుకురండి అని. సైనికులు వెళ్ళారు, ప్రభు దగ్గరికి వస్తే ప్రభును పట్టుకోకుండా మళ్ళా వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఏంటి ఆయన పట్టుకోకుండా వచ్చారంటే వాళ్ళు అన్నారు, ఆ మనుషుడు మాట్లాడినట్లు ఏ మనుషుడు కూడా ఎప్పుడు మాట్లాడినట్టు మేము వినలే. ఎట్లా మాట్లాడాడు? దేవుని యొక్క దయ కలిగినటువంటి మాట. అందుకే పిలాతు అన్నాడు, నీవు కూడా నన్ను క్రైస్తవులు చేయాలనుకుంటున్నావా అని ప్రభుత్వం మాట్లాడేట్టు మనం చూస్తాం వాక్యం. అంటే దేవుని యొక్క మాట ఎట్లా ఉంది? ఒక మనుషుని యొక్క జీవితాన్ని ప్రశ్నించేదిగా ఉంది. అందుకే మన జీవితాలలో మనం సరియబడ్డానికి ఈ వాక్యం యుగాంతం ముందున్నటువంటి మనకు అధికారం. ఇది మొదటిగా మనం చూస్తే ఆయన ఏమై ఉన్నాడట? ప్రేమయ్య ఉన్నటువంటి దేవుడు. మనం ఎట్లున్నాం? ప్రేమగానే ఉన్నామా? ధర్మశాస్త్రం నెరవేర్చే వారిగానే ఉన్నామా? గతంలో ఒకసారి వచ్చినప్పుడు తెస్సలోనికలో ఉన్నటువంటి విశ్వాసులకు ఉన్నటువంటి 8 అనుభవాలు జ్ఞాపకం చేశాం. మీకు 8 అధ్యాయాలకు 8 అనుభవాలు ఉన్నాయి వారికి. అందుకే పౌలు రాశాడు, మీరు క్రీస్తు యేసు యొక్క మహిమను పొందవల్లని కోరాడు. దేవుని యొక్క మహిమ విలువేంటో తెస్సలోనికలు తెలుసుకున్నారు. ఎందుకంటే ఒక చిన్న పిల్లవాడు ఏడుస్తుంటే వాడికి కారు తాళం ఇస్తే ఆపుతాడా? లేక లక్షల రూపాయలు విలువైనటువంటి స్థలము కాగితాలు ఇస్తే ఆపుతాడు ఏడుపు? లేక లక్షల రూపాయలు విలువైనటువంటి బంగారం వాడు ముందు వేస్తే ఏడుపు ఆపుతాడా? ఆపుడు. ఎందుకంటే ఆ డబ్బు విలువ లేక బంగారం విలువ వస్తువు విలువ చిన్నవాడికి తెలియదు. అయితే పౌలు అన్నాడు, మీరు క్రీస్తు యొక్క మహిమను పొందాలన్నాడు. మహిమ యొక్క విలువేంటో వారు గ్రహించారు. అందుకే మధ్యాహ్నం నూతన యెరూషలేములో చేరినటువంటి మనం ఆయన ఎటువంటి వాడో మనము కూడా ఈ లోకంలో అటువంటి వారిగా ఉన్నప్పుడే తీర్పు దినమందు మనకి ఏం కలుగుదట? ధైర్యం కలుగుతుంది. తీర్పు దినమందు మనం ధైర్యంగానే ఎదురు నిలబడగలం. ఓ ప్రభా, లోకంలో ఉన్నప్పుడు నీవెట్లా జీవించావో నేను కూడా అట్లాగే జీవించాను. నీకు పోలిక నేనే. నన్ను చూసిన వారు నిన్ను చూసినట్లుగానే ఉన్నారు. ఇప్పుడు నీకు నాకు వ్యత్యాసము డిట్టో జెరాక్స్ నేను కాబట్టి నువ్వు నేను నీ ఎదుట నేను ధైర్యంగా నేను. ఇది మొదటి. మరో మాట జ్ఞాపకం చేస్తాం రండి. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడినది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టి వారమై ఉన్నాము. ఆయన ఎటువంటి వాడంట? రెండవదిగా అంటే మనం ఆరాధన చేస్తాం, మీ ఎదురుగా కనపడుతుంది. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు ఏమంట? ఆత్మ కనుక ఏమై ఉన్నాడంటే దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. ఈ ఆత్మ విషయమై ప్రభు అయినటువంటి దేవుడే సాక్ష్యముగా ఉన్నాడు. ఎందుకు అంటే ఆత్మ దేనికి సాదృశ్యంగా ఇవ్వబడుతూ వచ్చింది దేవుని యొక్క వాక్యంలో అని మనం చూస్తే మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. లేక మన్నించండి 16వ వచనం. 3వ అధ్యాయం 16వ వచనం. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను.
దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట. ఇప్పుడు దేవుని ఆత్మ దేనికి సాదృశ్యంగా ఉంది? ఇక్కడ పావురమునకు సాదృశ్యం. ఒక పక్షితో పోల్చబడుతుంది దేవుని యొక్క ఆత్మ. దేవుడేమో ఆత్మ అయి ఉన్నాడు. ఈ లోకంలో మనం కూడా అట్టి వారమై ఉండాలి, ఆత్మ కలిగిన వారమిగానే ఉండాలి. ఈ ఆత్మ దేనితో పోల్చబడుతూ వచ్చిందంట? పావురముతో పోల్చబడుతూ వచ్చింది. ఈ పావురము గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం రండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులనై. పావురము దేవుని యొక్క ఆత్మకు సాదృశ్యమైతే ఈ పావురం ఎట్లుంది? నిష్కపటమైనదిగా ఉంది, కపటము లేనిదిగా ఉంది. ఇప్పుడు చెప్తాం, ఈ లోకములో ఆయన ఎటువంటి వాడిగా ఉన్నాడు? కపటము లేనివాడు. పౌలు అన్నాడు కదా హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు. అందుకే పిలాతు భార్య చెప్పింది తీర్పు దినాన, ఆ నీతిమంతుల జోలికి నీవు వెళ్ళవు. పిలాతు అన్నాడు, ఈ నీతిమంతుల విషయమై నేను నిరపరాధిని. అంటే యేసు ప్రభు వారు ఎటువంటి వాడిగా జీవించాడు? ఈ లోకంలో పవిత్రుడిగా ఉన్నాడు, నిష్కల్మషుడిగా ఉన్నాడు, పావురము వలె ఈ లోకంలో జీవించాడు. ఈ రాత్రి మధ్యాహ్నం ప్రభు నిన్ను నన్ను మనల్ని ప్రేమించి ఆయన వలె ఉండడానికి ఏర్పరచుకున్నాడు. ప్రభు మనల్ని ప్రేమించి ఆయన వలె ఈ లోకంలో జీవనమును కొనసాగించడానికి కొరకై మనలను కొన్నాడు, మనలను తన సొత్తుగా చేసుకున్నాడు, తన స్వకీయ సంపాదనగా చేసుకున్నాడు. అయితే అట్టి వారమైనటువంటి మనము ఎటువంటి వారంగా జీవించాలా? పావురము వలె నిష్కపటముగా ఈ లోకంలో మనము జీవించాలి. ఎన్నో పర్యాయములు ఇటు నిష్కపటమైనటువంటి స్థితిని విడిచిపెడతాం, కపటముతో ఉంటాం. ఏంటి ఆ కపటం అంటే? 2 సందర్భాలు జ్ఞాపకం చేస్తాము. ఆది కాండంలోనికి వస్తాము రండి. ఆది కాండము 34వ అధ్యాయము, ఆది కాండము 34వ అధ్యాయము 13వ వచనం. అయితే తన సహోదరి అయిన దీనాను అతడు చెరిపినందున యాకోబు కుమారులు షెకెముతోను అతని తండ్రి అయిన హామోరుతోను కపటముగా ఉత్తరమిచ్చి అనినదేమనగా చాలు. ఇప్పుడు యాకోబు కుమారులు ఉన్నారు. దీనా విషయమై హామోరు చేసిన కార్యం కొరకై వాళ్ళు వారికి ఎట్లా జవాబు చెప్తున్నారట? కపటంగా జవాబు చెప్తున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు 25వ వచనం చదవండి. 25వ వచనం. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులనిద్దరు అనగా దీనా సహోదరుని షిమ్యోనును లేవియు తమ కత్తులు చేత పట్టుకొని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని. వారి జవాబు ఇతరులను నష్టపరిచేదాని కొరకై. వాళ్ళ యొక్క ఆలోచన ఒకటి, వారు చెప్పినటువంటిది మరొకటి. ఎన్నో పర్యాయములు మనము మన జీవితాల్లో కూడా ఆయన పావురమును దేవుని యొక్క ఆత్మకు సాదృశ్యంగా ఉంచితే, ఈ పావురము నిష్కళంకమైనదైతే మనము కళంకముతో కూడినటువంటి వారిగాను, కపటముతో కూడినటువంటి ఆలోచనలు చేసేవారిగా మనం. అంటే దేవుని యొక్క వాక్యము ఈ విధంగా తెలియజేస్తుంది, మీరు పావురముల వలె ఈ లోకంలో ఎవరి మధ్యట? తోడేళ్ల మధ్యకు పంపిస్తున్నా. తోడేళ్లు కుయుక్తి కలిగినటువంటివే. అయితే ఆ తోడేళ్ల విషయమై వారి మధ్య మీరు ఎట్లుండాలట? పావురముల వలె నిష్కపటులుగా ఈ లోకంలో మనము జీవించవలసి. ఎందుకు పావురముల గురించే ప్రభు పదే ఆ మాట తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క ఆత్మకు
సూచనగా వర్ణనగా ఉంచాడంటే ఇప్పుడు మళ్ళీ మనం నోవాహు దగ్గరికి వెళ్ళాలి. రండి, ఆదికాండము 8వ అధ్యాయం. ఎట్లా జీవించిందట పౌరము? 8వ అధ్యాయము మనం చూసినప్పుడు ఆదికాండము 8వ అధ్యాయము 7వ వచనం. ఒక కాకిని వెలుపలికి పోవిడ్చెను, అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుచుండెను. ఆ తర్వాత మనం చూస్తాము 8వ వచనం. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గిపోయినవో లేవో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడిచెను. నీళ్లు భూమి అంతటా మీద నున్నందున తన అరికాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలోనున్న తన యొద్దకు తిరిగి వచ్చాను. అప్పుడు అతడు చేయి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకుని 10వ వచనం కూడా. అతడు మరి 7 దినములు తాడి మరలా నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచెను. సాయంకాలం అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలివ చెట్టు ఆకు దాని నోట ఉండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాహునకు తెలుసు. ఇక్కడ పావురాన్ని మనం చూస్తాం. ఈ పావురము నోవాహునకు దేవుని యొక్క ఉగ్రతకు మధ్య ఉన్నటువంటిదిగా మనం చూస్తాం. నోవాహు ఓడలో ఉన్నాడు, దేవుని యొక్క ఉగ్రత ఏమో భూమి మీద జలప్రళయం వలె వచ్చింది. ఆకాశ తూములు, భూమి యొక్క తూములన్నీ కూడా విప్పబడినాయి. దేవుడు చెప్పినట్లుగా నోవాహు యొక్క 600 సంవత్సరం అప్పుడు జలప్రళయం వచ్చింది. అయితే దేవుని యొక్క ఉగ్రతకు రూపమైనటువంటి ఆ నీళ్లు తగ్గిపోయినాయో లేదో చూసేదాని కొరకై కాకిని విడిచాడు, అది పావురాన్ని విడిచాడు, అది వచ్చింది. మరలా విడిచాడు, మరలా వచ్చింది. ఎట్లా వచ్చింది? రెండోసారి వచ్చినప్పుడు త్రుంచబడినటువంటి ఒలీవ కొమ్మతో వచ్చింది. ఈ ఒలీవ కొమ్మ తీసుకుని రావడంలో గల ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క ఉగ్రత భూమి మీద నుంచి తగ్గిపోయింది అనే దాని కొరకై ఆనవాలుగా ఈ పావురాన్ని మనం చూస్తాం. ఎన్నో సందర్భాలలో మనము దేవుని వారమే, మనము ఆయన వల్ల ఉండేటువంటి వారమే, దేవునికి ప్రజలకును మధ్యవర్తులంగా ఉండవలసినటువంటి స్థితిని మనం కోల్పోతాం. అందుకే 40వ కీర్తన 3వ వచనంలో అంటాడు కీర్తనకారుడు. కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనం. 40వ అధ్యాయము 3వ వచనం. దేవుడు లేక తనకు స్తోత్ర రూపముకు క్రొత్త గీతము మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు ఏముంచారట? నమ్మిక ఇచ్చారు. దేని చూసి? దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలవుతున్నటువంటి మనుషులకు మధ్య నువ్వు ఉండవలసినటువంటి స్థితిలో ఉంటే ఈ పావురం మాదిరికరమైన జీవితాన్ని చూపిస్తుంది. అక్కడ పావురము అన్యమైన వాటి మీద కాకి వలె వాలలేదు. తుంచబడినటువంటి వలె ఆకును నోవాహునకు ఆనవాలుగా తీసుకుని వచ్చింది. త్రుంచబడినటువంటి ఒలీవ ఆకును తీసుకుని నోవాహు దగ్గరకు దేవుని యొక్క కోపమంతా కూడా తగ్గిపోయినట్లుగా నోవాహునకు ఒక మాదిరిగా, ఒక గుర్తుగా ఉంది ఈ పావురం. అంటే ఈ లోకంలో మనం ఎట్లా జీవించాలి అని మనకు అర్థమవుతుంది ఇప్పుడు. అంటే ఆయన పవిత్రుడిగా ఉన్నాడు, నిర్దోషిగా ఉన్నాడు, నిష్కల్మషుడిగా ఉన్నాడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి ఆయన వలె ఈ పావురం కూడా నోవాహు ఎదురు నుంచి బయటికి వెళ్ళింది. ఎక్కడ చూసినా కూడా అన్నీ ఎట్లున్నాయి? శవాలతోనే ఉన్నాయి. నోవాహు, తన భార్య, తన కుమారులు, తన కోడళ్ళు, ఓడలో చేరినటువంటి జంతువులు, పక్షులు లేక క్రిమి కీటకాలు తప్ప ఇక అన్నీ కూడా చనిపోయాయి. అంటే 8 మంది
లేక రెండు రెండుగా నోవాహు దగ్గరికి వచ్చేటువంటి వాటిని తప్ప అన్నిటినీ దేవుడు ఏం చేశాడు? సంహరించాడు. అయితే ఓడలో ఉన్నటువంటివి ఎక్కువ ఉన్నాయని చెప్దామా, లేక బయట ఉన్నటువంటివి ఎక్కువ ఉన్నాయని చెప్దామా? బయట ఉన్నవే ఎక్కువ. ఎన్నో పర్యాయములు బయట ఉన్నటువంటి వాటితో మనం కంపేర్ చేయడానికి వీళ్ళే, లోపల ఉన్నటువంటి తక్కువ వాటితోనే. అందుకే అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో గంపగా ఉన్నటువంటి శిష్యులైనటువంటి వారిని ప్రభువు కోరాడు. గుంపుగా పండగను ఆచరించడానికి వచ్చేటువంటి వారిని ప్రభువు కోరాడు. వారు ఒక మేడగదిలో ఉన్నప్పుడు ప్రభు వారిని దర్శించాడు. మంచిదే. ప్రభు వారిని దర్శించినప్పుడు ఏమైంది? అక్కడ ఏమైంది? వారు మాట్లాడారు. వారు మాట్లాడినప్పుడు ఏం జరిగింది? వాళ్ళు మాట్లాడినప్పుడు? అక్కడ మీరు తర్వాత చదవండి. 18 ప్రాంతాల నుంచి 18 దేశాల నుంచి వచ్చేటువంటి ప్రజలు అక్కడ ఉన్నారు. వీళ్ళు మాట్లాడుతుంటే వారికి అర్థమైంది, అసలుకే వీళ్ళు చేపలు పట్టేవాళ్ళు, అసలుకే వీళ్ళు చదువులేని పామర్లు, అసలుకే వీళ్ళు నాగరికత లేనటువంటి ప్రజలు, అంటే శిష్యులు. వీళ్ళు మాట్లాడుతుంటే ఆ 18 దేశాలు ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ప్రజలందరికీ కూడా వాళ్ళ వాళ్ళ భాషలో అర్థమైంది. వాళ్ళు ఎక్కడ చేర్చబడ్డారట? అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి 41, 40, 42 వచనాల్లో ఆ దినమున ఇంచుమించు సంఘంలో 3000 మంది చర్చ. అంటే వీళ్ళు మాట్లాడారు, మంచిదే. వీళ్ళు మాట్లాడితే అంటే వారికి దేవునికి మీరు ఎట్లున్నారు? మధ్యవర్తులుగా ఉన్నారు, మాదిరికరమైనటువంటి వారిగా ఉన్నారు, ఆనవాలుగా ఉన్నారు. వీళ్ళు మాట్లాడితే వాడు సంఘంలో చేర్చబడ్డారు. అంటే ఎన్నో పర్యాయములు ఆ పౌరం వలె నిష్కపటమైనటువంటి వారిగా మనం జీవించలేకపోతే మనము అనేకులను దేవుని యొద్దకు తీసుకుని వచ్చే స్థితిలో లేము అని అర్థమవుతుంది. అందుకే కదా దానియేలు గ్రంథంలో 11వ అధ్యాయంలో చూడండి. దానియేలు గ్రంథము 11వ అధ్యాయంలో అనుకుంటున్నాం. మాట చూద్దాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము అనేకులను నీతి మార్గములు నడిచేదాని కొరకే త్రిప్పేటువంటి వారు మీరే. దేవునికి మనుషులకును మధ్యవర్తులుగా ఉండేటువంటి ఎన్ని పర్యాయములు దేవుని యొద్దకు ప్రజలను తీసుకుని వచ్చేదానికి అంటే బదులుగా దేవుని యొద్దకు వచ్చేటువంటి వారిని ఆటంకకరంగా మనం ఉన్నాం. అంటే మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో ప్రభువే చెప్పాడు, మీరు పావురముల వలె ఎట్లుండాలట? నిష్కపటులుగా ఉండండి. అంతేకాదు, ఈ పావురం విషయమే పరమగీతములు 3వ అధ్యాయం 2వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. పావురం ఏం చేస్తుందట? బండ సందులలో తన గూడును కడుతుంది. ఈ పావురం ఆదికాండం 8వ అధ్యాయం మనం చదివినట్లుగా 9, 10, 8 వచనాల ప్రకారంగా మాదిరికరమైనటువంటిదిగా ఉంది, ఆనవాలుగా ఉంది, సూచనగా ఉంది. మనం ఎవరికి సూచనగా ఉన్నాం? మనల్ని చూసిన వారు ఏం నేర్చుకుంటున్నారు? సంఘంలో చేర్చబడినటువంటి మనం దేవుని వలె జీవిస్తున్నటువంటి మనలను చూసిన వారు ఏం నేర్చుకుంటున్నారు? ఒకవేళ యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో ఆకానును చూసిన వారు ఆకాను వలె నేర్చుకున్నారా? అందుకే అక్కడ యెహోషువ అన్నాడు, మీరు వారి వారి గుడారాల నుంచి దూరంగా వెళ్ళిపోండి. ఎన్నో పర్యాయం మనం దేవుని యొక్క ప్రజలకు మధ్యవర్తులుగా ఉండి అనేకులను దేవుని వైపు తిప్పేదాని కొరకే మాదిరికరంగా ఉండవలసినటువంటి మనం మాదిరిని కోల్పోయాం. ఏ విషయాలలో? 1వ తిమోతి 4వ అధ్యాయము 10, 11, 12 వచనం.
ఒకటవ తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు గమనించండి. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపకుండా గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు. ఏ విషయాల్లో మొదట మనం జ్ఞాపకం చేసుకునే ప్రేమలో కూడా. అందుకే ఇక్కడ అంటాడు, మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను మాదిరికరంగా ఉండు. ఎప్పుడైతే పావురము వలె నిష్కపటంగా ఉండి నోవాహు యొద్ద ఉన్నటువంటి ఆ పావురము వలె మనము సూచనగా ఉంటాము, మనము ఆనవాలుగా ఉంటాము, మనము మాదిరికరంగా ఉంటాము, అప్పుడు అనేకులు ఏం చేస్తారట? దేవుని వైపు చూస్తారు. మత్తయి సువార్తలో 2వ అధ్యాయము 1వ అధ్యాయంలో ఆ తూర్పు దేశపు జ్ఞానులు దేన్ని చూసి వచ్చారట? నక్షత్రాన్ని చూసి. నక్షత్రం ఎక్కడికి నడిపించింది వారిని? యేసు ప్రభు వారు ఉన్నటువంటి స్థలానికి నడిపించింది. మరి మనము కూడా మాదిరికరంగా ఉండాలి. ప్రభువారి యొద్దకు మనం అనేకులను నడిపించాలి. మాదిరికరమైనటువంటి జీవనాన్ని మనం కొనసాగించకపోతే, విడిచిపెడితే, ఇప్పుడు మనం ఎవరేం కాదని చెప్పాలా? మాదిరికరమైన వారిని కాదని చెప్పాలి. అంటే మనం ఏం కోల్పోయాం? పావురము వలె నిష్కపటాన్ని కోల్పోయి కపటంతో నింపబడినటువంటి వారిగా ఉన్నాం. అందుకే ఈ లోకంలో ఆయన ఎటువంటి వాడిగా జీవించాడట? ఆయన నిష్కపటంగానే జీవించాడు. కనుకనే ఆయన స్వరూపం ముందు, ఆయన పోలిక చొప్పున, ఆయన స్వభావం మనలో ఏర్పడింది కనుక మనం కూడా ఈ లోకంలో ఎట్లా ఉండాలా? నిష్కపటమైన వారిగా. మన మాట లేక మన ప్రవర్తన, ఈ ప్రవర్తన విషయంలోనే మనం చూసామే. సామెతలు 19:16 వచనంలో తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండేవాడు చేస్తాడు. అందుకే ఎన్నో పర్యాయాలు మన ప్రవర్తన విషయమే అనేకులు మనం చూస్తాం. మనం చూసేదేమో 2 కళ్ళతోనే, మనల్ని చూసేదేమో కొన్ని 100 కళ్ళు చూస్తుంటాయి. మనమేమో 2 కళ్ళతో చూస్తే మనల్ని కొన్ని 100 కళ్ళు చూస్తుంటాయి. అప్పుడు మన ప్రవర్తన ఎట్లుండాలి? మాదిరికరమైనదిగా ఉండాలి. అందుకే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనం. కాబట్టి మాసిదోనియాలోను అకయాలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. చాలు. ఏమన్నాడు అక్కడ? ఎవరెవరికంట మాదిరి? మాసిదోనియా అనేటువంటిది ఒక ప్రాంతం, అకయ అనేటువంటిది ఒక ప్రాంతం. ఈ 2 ప్రాంతాల్లో ఎవరున్నారు? విశ్వాసులే ఉన్నారు. వాటికి ఎవరు మాదిరట? ఎవరు? తెస్సలోనికలో ఉన్నటువంటి విశ్వాసులు మాదిరి. వీళ్ళని చూసి వాళ్ళు నేర్చుకుంటున్నారు, వీళ్ళని చూసి వాళ్ళు అలవర్చుకుంటున్నారు, వీళ్ళని చూసి ఓహో ఇది కదా ప్రేమ అంటే, ఇది కదా విశ్వాసం అంటే, ఇది కదా క్రియ అంటే అని వారు నేర్చుకుంటారు. ఈ మధ్యాహ్నం నూతన యెరూషలేములో చేరినటువంటి మనలను చూసి ఎవరు ఏమి నేర్చుకోగలుగుతున్నారు? మనలను చూసి ఎవరు ఏమి పొందగలుగుతున్నారు? అందుకే ఈ మధ్యాహ్నం నీవు నేను మనము స్వపరీక్ష చేసుకున్నాం. మనం ఎవరికైనా మాదిరికరంగా ఉన్నామా? ఎవరైనా దేవునింటికి తీసుకుని వస్తున్నామా? లేక ఎవరైనా మనం చూసి నేర్చుకోగలుగుతున్నారా? నేర్చుకోలేకపోతే మత్తయి సువార్త 10:16 వచ్చిన ప్రకారంగా పౌరంలో ఉన్నటువంటి లక్షణం మనలో లేదు. అంటే ఆయన ఎటువంటి వాడు? యోహాను సువార్త 4:24 ప్రకారంగా ఆత్మ అయినటువంటి దేవుడైతే ఆయన వలె మనం ఈ లోకంలో జీవించడం లేదు. ఎట్లా తీర్పు దినమందు ఆయన ఎదుట మనం ధైర్యంగా నిలబడగలం? ఒకవేళ మనం అనుకోవచ్చు మనం నడిచేటువంటిది సరైంది అనుకొని, అయితే మన ఇష్టము కాదు,
మనం నడిచినటువంటిది కాదు. ఆయన ఎట్లయితే నడిచాడో, ఎట్లయితే జీవించాడో ఆయన వలె మనం ఈ లోకంలో జీవించవలసినటువంటి వారు. ఎందుకు అంటే పరమగీతంలో ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసి ముగించిపోతాను. రండి, పరమగీతంలో 3వ అధ్యాయము 9వ వచనం, తర్వాత 7వ వచనం చదువు. లెబానోను మ్రానుతో మంచం ఒకటి సొలొమోను రాజు తనకు చేయించుకొని ఉన్నాడు. ఆ తర్వాత 7వ వచనం, ఇదిగో సొలొమోను పలకి వచ్చుచున్నది 60 మంది శూరులు, దానికి పరివారము, వారు ఇశ్రాయేలీయుల్లో పరాక్రమశాలులు, వారందరూ ఖడ్గదారులు, యుద్ధ వీరులు. సొలొమోను ఒక మంచాన్ని చేయించాడట. ఆ మంచాన్ని ఇప్పుడు 7వ వచనంలో మనం చూస్తే అది పల్లకితో పోల్చబడింది. ఈ పల్లకి మోసేటువంటి వారు ఎంతమంది అంట? ఎంతమంది? 60 మంది మోస్తున్నారు. ఈ పల్లకిని మోసేటువంటి వారు ఎవరట? ఎటువంటి వారు? శూరులు. అంతేకాదు, వారు ఎటువంటి వారిలో ఉన్నవారు? వారు పరివారంగా ఉన్నటువంటి వారు, వారు ఇశ్రాయేలులో ఉన్నటువంటి వారు, వారు పరాక్రమశాలులు. వారందరూ ఏం ధరించారు? ఖడ్గము ధరించారు. వారందరూ కూడా యుద్ధవీరులు. అంటే మనమును కూడా ఈ సొలొమోను పల్లకిని మోసేటువంటి వారమే. సొలొమోను పల్లకిలో ఎవరున్నారో చూడటంలే, ఇప్పుడు పల్లకిని మోసేటువంటి వారిని చూస్తున్నారు అందరూ. పల్లకిని మోసేటువంటి వారు ఒకవేళ ఒక మాట జ్ఞాపకం చేస్తే, ఇండిపెండెన్స్ డే రోజున హోమ్ డిపార్ట్మెంట్లో కానీ డిఫెన్స్లో కానీ ఫ్లాగ్ వారు మోస్తూ సైనికులు కనపడతారు. ఎట్లా మోస్తారు సైనికులు? ఒకవేళ ఆ ఫ్లాగ్ ఎక్కడెక్కడ వంకర కనపడదు, స్ట్రైట్గా కనపడదు. అంటే మోసేటువంటి వారందరూ కూడా ఎట్లా మోస్తున్నారు? సమన్వయంతో మోస్తున్నారు. అంటే ఈ పల్లకి విషయమై కూడా పల్లకి మోయబడాలి అంటే అందరూ కూడా సమఉజ్జీలుగా ఉన్నారు. ఒకవేళ తక్కువ ఉన్నటువంటి వాడు ఎక్కువ వారితో ప్రయాసపడుతున్నాడు, ఎక్కువ ఉన్నటువంటి వాడు తక్కువ వారితో కంపేర్ చేసుకుంటున్నాడు. ఆ విధంగా సొలొమోను యొక్క పల్లకి వెళుతూ ఉంది. అందుకే నీవు నేను మనం కూడా ఈ లోకంలో జీవించున్నప్పుడు ఆ ప్రభు అయినటువంటి దేవుని ఊరేగించేటువంటి వారిగా ఉండే సమయంలో, లేక ఆయా రూపాలలో మనం ఎట్లా ఉండాలంట? ఈ పల్లకిని మోసేటువంటి వారు ఎట్లయితే సమన్వయంతో ఉన్నారో వారి వలె మనము కూడా ఆ ప్రభు అయినటువంటి దేవుని ఊరేగించే విషయంలో మనము మాదిరికరమైన వారిగా ఉండవచ్చు. అందుకే ఈ మాట జ్ఞాపకం చేస్తాం. మాసిదోనియాలోను అకయాలోను ఉన్నటువంటి పరిశుద్ధులందరికీ, లేక విశ్వాసులందరికీ వారు ఏమయ్యారట? మాదిరి. మరి నూతన యెరూషలేములో చేరి వచ్చినటువంటి మనము ఎవరికి మాదిరి? ఏ విషయమై మాదిరి? ఏ విషయంలో? దేవుని ఊరేగించే విషయంలో ఉన్నటువంటి తారతమ్యాలు, ఉన్నటువంటి ఆయా రకాలైనటువంటి పరిస్థితులన్నిటి మధ్య దేవుని యొక్క మందసం లేక దేవుని యొక్క పల్లకి అది సమముగానే వెళ్ళబడిపోతుందా? లేకపోతే పల్లకి లేక మందసం పడిపోయే స్థితిలో వస్తుంది? ఒకవేళ పల్లకి లేక మందసం పడుతుంది అంటే లోపం ఎవరిది? లోపం ఎవరిది? మందసాన్ని ఇది కాదు, లేక పల్లకి ఇది కాదు. ఎవరిది? మోసేవారి. మోసేటువంటి వారు ఎప్పుడైతే కరెక్ట్గా నిలబడగలరో అప్పుడు మందసం అని చెప్పు, లేక పల్లకి అని చెప్పు, అది చేరవలసిన స్థలానికి కరెక్ట్గానే. అందుకే ఈ పావురం తన పని తాను చేసింది.
నోవాహునకు ఆనవాలునిచ్చింది, నోవాహునకు లేక సూచనలు ఇచ్చింది. భూమి మీద నీళ్లు ఇంకిపోయిందని చెప్పడం. ఆ తర్వాత నోవాహు లేక ఓడలో ఉన్నటువంటి వారందరూ కూడా బయటకు వచ్చారు. ఆదికాండం 8వ అధ్యాయం 7వ వచనంలో దేవునికి ఇంపైనటువంటి సువాసనను ఆక్రమించేటువంటి బలిని అర్పించాడు. అప్పుడు దేవుడు నోవాహుతో నిబంధన చేశాడు. ఏమని? ఇక మీద ఎప్పుడు కూడా జలప్రళయము, ఒక్కసారి ప్రజలందరినీ కూడా నేను నాశనము చేయను అని ఏమిచ్చాడు? ఒక గుర్తు ఇచ్చాడు. అదే ఇంద్రధనుస్సు. నేటికి ఈ ఇంద్రధనుస్సు నాడు నోవాహుతో దేవుడు చేసినటువంటి నిబంధనకు గుర్తుగా మనం చూస్తాం. ఎప్పుడు పావురము మధ్యవర్తిగా ఉండి దేవునికి ఇంపైనటువంటి సువాసన ఆగ్రహించేటువంటి ప్రజలుగా నోవాహును సిద్ధపరిచింది. అందుకే మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో ఈ పావురము వలె నీవు నేను మనము ప్రజలకు దేవునికి మధ్యవర్తులముగా ఉండవలసి. పలకి మోసే విషయమైతేనేమి, ఊరేగించే విషయమైతేనేమి, లేక ప్రభు యొక్క మందసాన్ని మోసే విషయమైతేనేమి, అనేకులను దేవుని యొద్దకు నడిపించే విషయమైతేనేమి, అనేకులను దేవుని యొద్దకు త్రిప్పే విషయమైతేనేమి, మనం ఎటువంటి వారిగా ఉండాలట? పావురము వలె నిష్కపటమైనటువంటి వారిగా ఈ లోకంలో జీవించవలసి. అట్లు ఉండకపోతే మనం ఏం కోల్పోతున్నాం? దేవుడు ఆత్మ కనుక మనమును కూడా ఏం కోల్పోతున్నాం? ఆత్మస్వరూపి అయినటువంటి ఆ పావురములో ఉన్నటువంటి లక్షణాలను మనము కోల్పోతున్నాం. ప్రభుగీతాల్లో సొలొమోను లేక పావురం సంఘానికి సాదృశ్యంగా మనం చూస్తాం. అందుకే ఈ పావురము పిచ్చు లేనిదిగా, చేతు లేనిటువంటిదిగా మనం చూస్తాం. పావురము పక్షి జాతులన్నిటిలో ప్రత్యేకించబడిందిగా మనం చూస్తాం. పావురము దేవునికి బలిని అర్పించేదాని కొరకై, పాప నివారణ కొరకై, దేవునికి దహన బలి అర్పించేదాని కొరకై పావురములను కూడా ఉపయోగించినట్లు వాక్యంలో మనము చూడాలి. అంటే ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ఇవన్నింటినీ వివరించేదాని కొరకు సమయం కాదు కనుక పావురంలో ఉన్నటువంటి ఈ లక్షణాలు మనం కలిగి ఉన్నప్పుడు ఈ లోకంలో మనం జ్యోతులను పోలిన వారికి. అందుకే ఈ లోకంలో ఆయన జీవించినప్పుడు ఎటువంటి వాడు మనము కూడా అటువంటి వారి కానీ ఈ లోకంలో ఉండాలి. కానీ ఆయనలో ఉన్నటువంటి స్వభావములకు విరోధంగా, ఆయనలో ఉన్నటువంటి లక్షణానికి వ్యతిరేకంగా మనం ఏది కూడా చేయడానికి వీలు లేదు. ఒకవేళ విరోధంగా చేసామంటే తీర్పు దినమందు మనం ఏమవుతాం? ఆయన ఎదుట నిలవబడడానికి ధైర్యము మనకు లేకుండా పోతుంది. కనుకనే చివరి దినాల్లో మనం ఎటువంటి లేక ఆయన ఎటువంటి వాడు మనము కూడా అటువంటి వారి ఈ లోకంలో జీవిద్దాం. పావురము వలె నిష్కపటమైన వారి, ఎవరు కూడా మన మీద నింద మోపడానికి వీలు లేకుండా, ఏ విషయాల్లో కూడా ఫలాని మనిషి ఫలాని అని అనకుండా ఉండడానికి మనం మాదిరికరమైనటువంటి వారి ఈ లోకంలో జీవించాలి. దేవునికి ఇంపైనటువంటి సువాసనను ఆగ్రహించి, లేక రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో దేవునికి ఇష్టమైనటువంటి యాగమును మనం చేసేటువంటి ఈ లోకంలో ప్రభు మనల్ని ఏర్పరిచాడు. అదేవిధంగా ఈ లోకంలో మనం జీవనాన్ని కొనసాగించి తీర్పు దినమందు దేవుని ఎదుట నిలబడేదాని కొరకే మనం ధైర్యం పొందిన వారిగా ఈ లోకంలో మనం ఉన్నట్లు ప్రభు మనలను సిద్ధపరచుకోవాలి. ఏ విషయాల్లో ఇటు పవిత్రతను మనం కోల్పోతున్నాము, ఏ విషయాల్లో మాదిరికరమైన జీవితాన్ని కోల్పోతున్నాము, ఏ విషయాల్లో దేవుని యొద్దకు ప్రజలు నడిపించేదాని కొరకై బదులుగా దేవుని ప్రజలను చెదరగొట్టేటువంటి వారిగా ఉంటున్నాము, ఏ విషయాల్లో నిష్కపటమైన వారిగా జీవించాలైతే కపటముతో కూడినటువంటి వారిగా ఉన్నాము, ఆ విషయాలన్నింటిలో కూడా దేవుని యొద్ద మనము క్షమాపణను కోరదాం. దేవుని యొద్ద మనము ఒప్పుకుందాం, కడగబడదాం. ప్రభువా నిజమే, నీ లోకంలో జీవించినప్పుడు ప్రేమ అయి ఉన్నావు, ప్రేమ స్వరూపి ఈ లోకంలో జీవించావు. ఈ ప్రేమయే ధర్మశాస్త్రం నెరవేర్చుట, ఇతరులకు అపకారము చేయకుండా ఉండట. అయితే నా జీవితంలో నేను అనేక పర్యాయములు నా సహోదరులకు లేక నా తోటి వారితో అనేక పర్యాయములు ఇంటి అపకారములు లేక కీడును సంభవించి లేక కలుగు చేసినటువంటి వ్యక్తిని
ధర్మశాస్త్రము నాలో లేదు, నీ వాక్యము నాలో సమృద్ధిగా లేదు, దయతో నన్ను క్షమించు, నీ రక్తంతో కడుగు, ఒక నూతనమైన తీర్మానంతో నీ బలంలో చేవేసి దాని కొరకు నాకు సహాయించు. రెండవదిగా ఆయన ఆత్మ అయి ఉన్నాడు. ఆ ఆత్మే పౌరమునకు సాదృశ్యం. ఈ పౌరం ఎన్ని పర్యాయంలో మాదిరికరంగా వచ్చింది, ఎన్ని పర్యాయంలో సూచనగా ఉందో, అట్టి విషయాల్లో మనము తప్పిపోయినటువంటి వారు. అందుకే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం అంటాడు కదా, నీవు ఏ స్థితిలో నుండి పడిపోతే ఒక్కసారి జ్ఞాపకము చేసి ఆ మొదటి స్థితిని మరలా నువ్వు పొందు, లేకపోతే నేను నీ ఎద్దుకు వచ్చి నా నోట నుండి నీ మీద అని ఒక సందర్భం, రెండో సందర్భం అంటాడు, నీ దీపస్తంభమును దాని స్థలము నుండి. ఏ స్థితిలో ఉన్నాము ఒక్కసారి నీవు నేను మనం పరిశీలించుకుందాం. మన మొదటి స్థితి ఎట్లుంది, చివరి స్థితి ఎట్లుంది? గల్తీయులకు రాస్తున్న పౌలు జ్ఞాపకం చేశాడు 3వ అధ్యాయం 3వ వచనంలో, మొదట ఆత్మానుసారంగా ఆరంభించారు, శరీరానుసారంగా ముగించబోతారు. మన ఆరంభం ఎట్లుంది, మన ముగింపు ఎట్లా ఉండబోతుంది? మన ఆరంభం ఏ విధంగా ఉంది, మన ముగింపు ఎంతగా ఉంది? ఆరంభమే ఘనమైంది, ముగింపేమో ఘనహీనమైంది. అయితే ప్రభు దగ్గర క్షమాపణ క్షమించబడి ఒక నూతనమైన తీర్మానంతో ప్రభు యొక్క బలలో మనము చేవేస్తున్నాము. అందుకొరకై ప్రభు మనకు సహాయం చేయనప్పుడు ఒక్క నిమిషం ఎవరికి వారిగా ప్రభు పాదాల చెంత వాక్య పెరుగులో ప్రభు దగ్గర క్షమాపణ కోరేవారు.